సూర్యనారాయణ క్షేత్రంలోని ఇంద్రపుష్కరిణి ఉంది. దీనిని ఇంద్రుడు తన వజ్రాయుధంతో తవ్వగా ఏర్పడింది అని పురాణాలు చెప్తున్నాయి. ఆ ఇంద్రపుష్కరిణి విశిష్టత గురించి రథసప్తమి రోజు పుష్కరిణి పరిసరాల్లో పరమాన్నం వండి సూర్య భగవానుడికి నివేదిస్తారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసుకుందామా? పూర్వం నాగావళి నది ఒడ్డున బలరాముడు 5 శివలింగాలను ప్రతిష్ఠించారట. ఈ కార్యక్రమానికి దేవతలను ఆహ్వానించారట. బలరాముడు, దేవతలు, రాజు, దేవేంద్రుడు సాయంకాలంలో ఉమామహేశ్వర కోటేశ్వర స్వామి శివాలయానికి వచ్చి దర్శనానికి కోరగా అక్కడ ఉన్న శృంగి భృంగి అనే ద్వారపాలకులు స్వామివారి దర్శనం కుదరదని ఏకాంతంలో ఉన్నారని చెప్పారట. తాను దేవతారాజు ఇంద్రుడి నన్నే ఆపుతారా అని ఇంద్రుడు ఆగ్రహం వ్యక్తం చేశాడంట. అక్కడున్న నందీశ్వరుడు ఇంద్రుడిని తన 2 కొమ్ములతో విసిరివేయగా ఇంద్రుడు 2 కిలోమీటర్ల దూరంలో పడ్డాడట. దీంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడట. అతని నొప్పిని చూసి సూర్య భగవానుడు ప్రత్యక్షమై, ఇంద్రదేవా, నువ్వు దేవతల రాజు అయినా సరే శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా అని అన్నారు. నీ శరీరం బాధ నుంచి విముక్తి కలగాలంటే వజ్రాయంతో ఇక్కడ ఒక సరస్సును తవ్వితే అందులో తన విగ్రహం లభిస్తుందని, దానిని సేవిస్తే మీ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారట. అలా లభించిన ఏకశిల సూర్యభగవానుడి విగ్రహాన్ని ఇక్కడ ఇంద్రుడు ప్రతిష్ఠించారని పండితులు చెప్తున్నారు. వజ్రాయుధంతో తవ్వగా ఏర్పడిందే ఈ ఇంద్రపుష్కరిణి అని అంటున్నారు. ఈ ఇంద్రపుష్కరిణిలో స్నానం ఆచరించి అరసవెల్లి సూర్యభగవానుడిని దర్శించిన సమస్త రోగాలు హరించును అని భక్తుల నమ్మకం. రథసప్తమి రోజు సూర్యభగవానుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనంలోకి సూర్యుడు రావడం జరుగుతుంది. అందుకు సూచనగా రథసప్తమి అనేది జరుగుతుంది. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి యొక్క నిజరూప దర్శనం అనేది ఈరోజు భక్తులకు కల్పిస్తారు. సూర్యనారాయణ స్వామి ఆరోగ్య ప్రదాత కావున అరసవెల్లిలో ఉన్న ఇంద్రపుష్కరిణిలో స్నానం ఆచరించి సూర్యుని దర్శించిన సకల రోగాలు పోతాయని భక్తులు నమ్ముతారు. అందుకు ప్రతీకగానే ప్రతి రథసప్తమి పండుగ రోజు భక్తులు ఇక్కడ పుణ్యస్నానం ఆచరించి కొత్త బియ్యంతో పరమాన్నాన్ని వండి దేవుడికి నైవేద్యంగా పెట్టి స్వామివారిని దర్శించుకుంటారు. శ్రీకాకుళం ప్రజలు అంతేకాకుండా రథసప్తమి సూర్యభగవానుడి నిజరూప దర్శనానికి మరియు ఆ రోజు ఉదయాన్నే లేలేత సూర్యకిరణాలు సూర్యభగవాన్ యొక్క పాదాల నుంచి శిరస్సు వరకు ప్రసరణ జరుగుతుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానానికి వస్తారు. దేవేంద్రుడు ప్రతిష్ఠించిన అరసవల్లి సూర్యుడు రథసప్తమి వేడుకలకు పోటెత్తిన జనం. వెలుగుల రేడు సూర్యుడు వేడుకకు అరసవెల్లి సిద్ధమైంది. ఆ భాస్కరుడి సన్నిధి ముస్తాబైంది. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్య దేవాలయంలో సూర్యభగవానుడు నిత్యం పూజలు అందుకుంటున్నారు. ఒడిశాలో కొనార్క్ దేవాలయం ఉండగా ఆ దేవాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆలయ ప్రవేశాన్ని మూసివేశారు. ఇక అక్కడి ఆలయ పర్యాటకులను కనువిందు చేయడానికి పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి దేవాలయంలో మాత్రం నిరంతరం స్వామివారిని దర్శించుకోవడానికి వీలుగా ఉంది. నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు. దేవేంద్రుడి చేతుల మీదుగా ప్రతిష్ఠితమై సమస్త జనాలకు ఆరోగ్యాలను ప్రసాదించే సూర్యభగవానుడి జయంతి రోజున స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులు క్యూ కట్టగా ఆనవాయితీ. నిత్యం పూజలు అందుకుంటున్నది కేవలం అరసవెల్లిలో కొలువైన ఆదిత్యుడు కావడంతోనే లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ప్రత్యక్ష దైవంగా భక్తులు కోరికలు తీరుస్తున్నాడు. ద్వాపర యుగాంతంలో దేవేంద్రుడు ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆలయం అభివృద్ధికి క్రీస్తుశకం 682లో దేవేంద్రవర్మ అనే రాజు భూములు ఇచ్చినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. అరసవెల్లి సూర్య దేవాలయం విశిష్టతపై పరిశీలిస్తే 7 ఆశ్వాసాలతో కూడిన రథంపై దేదీప్యమానంగా మూలవిరాట్ భక్తులకు దర్శనమిస్తున్నాడు. అరుణశిలతో చేసిన ఉత్సవ విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది. స్వామివారి 2 హస్తాల్లోని తామర పద్మాలు అబ్బురపరుస్తాయి. కటారి అనే చురిక నడుము వద్ద ఆయుధంగా ధరిస్తారు. ఆలయానికి భువనేశ్వరీదేవి సమేత రామలింగేశ్వర స్వామివారి క్షేత్ర పాలకుడిగా వ్యక్తపరుస్తారని పురాణాలు చెప్తున్నాయి. నిజరూప దర్శనం. అటువంటి ప్రసిద్ధి చెందిన దేవాలయంలో
కలియుగ భగవానుడి జయంతిని పురస్కరించుకొని అరసవెల్లి ముస్తాబైంది. సూర్య జయంతి సందర్భంగా స్వామివారి నిజరూపాన్ని కనులారా తిలకించేందుకు భక్తజనం తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించడం సంప్రదాయం. వెలుగులరేడు సూర్య జయంతి కావడంతో ఆలయంలో ఆదిత్యుని ఏకశిలపై నిజ రూపంలో దర్శనమిచ్చే స్వామివారిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆరోగ్యానికి సూర్య దర్శనం. పుట్టిన పసిబిడ్డకు పచ్చకామెరలు వస్తుంటాయి. ఆ సమయంలో ఉదయాన్నే సూర్యోదయం సమయంలో ఆ పిల్లవారిని చూపిస్తే సూర్యరశ్మి శరీరం మీద పడి వారికి పచ్చకామెరలు అనేవి పోతాయి. ఇక ఒంటి మీద మచ్చలు, ఒంటికి సంబంధించిన కొన్ని రోగ నిర్మూలతలను కూడా దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారు సూర్యనారాయణ స్వామి దర్శనం కోసం వస్తూ ఉంటారు. సూర్య జయంతి రోజు నిజరూప దర్శనంలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటే అనారోగ్య సమస్యలు పోతాయన్నది వస్తున్న ఆచారం. సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేకత ఏమిటి? అరసవెల్లి సూర్యనారాయణ స్వామి నిత్యం పూజలు అందుకునే దేవాలయం. రథసప్తమి జయంతి రోజు ఇంద్రపుష్కరిణి వద్ద మహిళలు సూర్యనారాయణ స్వామికి ఇష్టమైన నైవేద్యాన్ని తయారు చేసి పెడితే ఆయుర ఆరోగ్యాలు ఉంటాయని అక్కడ నమ్మకంతో నైవేద్యం తయారు చేస్తారు. ఆ నైవేద్యం స్వామివారికి చాలా ఇష్టమని చెప్తారు. ఆవు పిడకలను పెట్టి దానిపై ఒక మట్టి కుండను పెట్టి అందులో ఆవు పాలు వేసి పాలు బాగా మరిగిన తర్వాత ఆ పాలలో కొంచెం బియ్యం వేస్తారు. బియ్యం వేసిన తర్వాత చిన్న బెల్లం, రేక్కాయలు వేసి చెరుకు గడతో కలుపుతారు. చెరుకులో ఉండే తీపిదనం దానికి పాలకు వచ్చి ఎంతో రుచిగా మారుతుందని చెప్తున్నారు. ఆ నైవేద్యాన్ని చిక్కుడు ఆకులపై వేసి స్వామివారికి నైవేద్యంగా పెడతారు. దీనికోసం మహిళలు ఉదయాన్నే 4 గంటల నుంచి కూడా ఇంద్రపుష్కరిణి దగ్గరకు వచ్చి సూర్యోదయం అయ్యే సమయం కల్లా పాలు పొంగించి స్వామివారికి నైవేద్యం పెడుతూ ఉంటారు. దూసుకొస్తున్న ఏనుగులు చూసి 2 అంతస్తుల పైకి ఎక్కేసిన జనం. చివరకు జరిగింది చూస్తే షాక్. ఏనుగుకు సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రశాంతంగా కనిపించే ఏనుగులు కొన్నిసార్లు పెద్ద ప్రళయాన్నే సృష్టిస్తాయి. మరికొన్నిసార్లు ఏకంగా పెద్ద వృక్షాలు, ఇళ్లను పెకలించేస్తూ ఉంటాయి. ఇలాగే కొన్నిసార్లు మనుషులను వెంబడించి మరీ దాడి చేస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇటీవల ఇలాంటి ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఓ ఏనుగు